ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గౌతమ్, చెప్పండి. స్కూల్ వదిలే టైం అయింది. పిల్లల్ని తీసుకురావడానికి మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా? నేను వెళ్ళను. అయితే నేనే వెళ్తానులేండి. మీరు వెళ్ళకండి. అదేంటి మీరు వెళ్లకుండా పిల్లలు ఇంటికి ఎలా వస్తారండి? పైగా స్కూల్ ఏం దగ్గరలో లేదు కదా, వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వచ్చేయడానికి. ఇప్పుడు మీరు వెళ్ళినా పిల్లలు మీతో రారు. ఎందుకు రారండి? ఏం చెప్తున్నారు మీరు? ఎందుకంటే మీరు వెళ్ళే టైంకి పిల్లలు అక్కడ ఉండరు కదా. అబ్బా, కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నాతో ఆడుకోకండి ప్లీజ్. ప్రియా ఇందాక నాకు ఫోన్ చేసింది. ఎందుకు అనుకున్నారు? పిల్లల్ని తనతో తీసుకెళ్ళడానికి. సరే, ప్రియా ఆరాధ్యను ఒక్కదాన్ని తీసుకెళ్తే సరిపోయేది కదా, విరాజ్ని కూడా ఎందుకు తీసుకెళ్లారు? విరాజ్ని తీసుకెళ్తే ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం కాదు, ప్రియాకి ఆరాధ్య అంటే తన అక్క కూతురు, కానీ విరాజ్ ఏం కాడు కదా, ఎందుక అని మీకు అనిపించుండొచ్చు. కానీ ఆరాధ్య విరాజ్లు మాత్రం అవతల వాళ్ళకి ఒక తల్లికి పుట్టిన పిల్లల్లానే కనపడతారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. అక్క తమ్ముడు అని పిలుచుకుంటున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఎక్కడికి వెళ్లేలా లేరండి. పైగా విరాజ్ అమ్మమ్మ వచ్చినప్పుడు ఆరాధ్య విరాజ్ ఎలాగైతే కలుసున్నారో, ఆరాధ్య అమ్మమ్మ వాళ్ళ తరపున ఎవరొచ్చినా అలాగే విరాజ్ ఆరాధ్యలు కలిసి ఉండాలి కదా. వాళ్ళని అలాగే ఉండనిద్దాం. మిథున మనసులో గౌతమ్ ఉన్నాడని తెలుసుకుని సగం గెలిచాం గాని ఆ గౌతమ్ మనసులో మిథున ఉందా లేదా అనేది తెలుసుకోలేకపోతున్నాం. మరి ఏం చేసేది? మనం ఎంతగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా తను బయటపడడం లేదు కదా తయారు. చూడు, వ్రతం శుక్రవారం అని చెప్పాం. ఆ వారం దగ్గరకొచ్చింది గాని ఈ గౌతమ్ మాత్రం దారికి రావడం లేదు. ఇంత అడుగుతున్నా వ్రతంలో కూర్చుంటావనో కూర్చోవనో ఏదీ సరిగా చెప్పడం లేదు. తను మొన్నటిదాకా కలుపుగోలుగానే ఉండేవాడు, కానీ ఈ మధ్య ఎందుకో కాస్త వేరేలా కనబడుతున్నాడు తయారు. బహుశా ఆ పోలీసులు గౌతమ్ని అపార్థం చేసుకుని తనని బాగా బాధ పెట్టారు కదండి. తను అందులో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడేమో. అదే నిజమైతే మనం తన ఆలోచనల నుండి ఇంకా త్వరగా బయటపడేయాలి తయారు. వెంటనే వ్రతం వైపు, మిథున పిల్లల వైపు తన ఆలోచనల్ని మరలించే ప్రయత్నం ఇంకా గట్టిగా చేయాలి. ఇది కూడా ప్రతిసారి మనమే వెళ్ళి గౌతమ్ని అడిగినా అంతగా బాగోదు. కాబట్టి రేపే సత్యనారాయణ వ్రతం, ఇంతవరకు మనం ఏం చెప్పలేదు, ఏం చేద్దామని మిథున చేతే గౌతమ్ని అడిగిద్దాం. అప్పుడు గౌతమ్ ఫైనల్గా ఏదో ఒకటి చెప్పాల్సిందే కదా. అవునవును, అదే పని చేద్దాం. రెండు లక్షలకు ట్రై చేస్తే 11 లక్షలు వచ్చాయి. ఇప్పుడు 2 లక్షలు కాదు, వాడి బాకీ మొత్తం 5 లక్షలు వాడి మొహాన కొడితే ప్రాణాలతో పాటు ఇంకో 6 లక్షలు నాకు మిగులుతాయి. నిన్నటి నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు వీడు. హలో, ఏంటి బుచ్చి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? పనిలో ఉంటే ఎలా తీస్తాను? పైసలు పనేనా? ఆ 10 లక్షలు వసూలు చేసుకొస్తున్నావా? 10 లక్షలేంటి?
ఎవరు చెప్పారు నీకు? మర్చిపోయినట్టున్నావు, నువ్వే చెప్పావు బుచ్చి. ప్లీజ్ డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. ఆ 10 లక్షలు నేను రెడీ చేస్తాను, నేను తీసుకొస్తాను. నన్ను నమ్మండి, నా భార్య ట్రీట్మెంట్ ఆపకండి. అమ్మని దొరికిపోయాను. అంత లేదమ్మా, ఏదో ఫ్లోలో అవసరానికి 10 అంటాం, 20 అంటాం. అన్నంతా వసూలు అవుతాయా ఏంటి? ఏదో గ్యాలం వేయడానికి చూశాను కానీ రూపాయి కూడా వసూలు కాలేదు. బచ్చా, నేను నమ్మాలా? నమ్మను బుచ్చి. పైగా నువ్వు నా ఫోన్ అడ్డం పెట్టుకుని డ్రామా ఏంటి? నీ భార్యకి బాలేదని, హాస్పిటల్లో ఉందని, ఆపరేషన్ అని నన్నే డాక్టర్ని చేసి ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసిన తర్వాత అవతలి వాళ్ళు బాధపడకుండా నీ బుట్టలో పడకుండా ఉంటారని నేనెలా నమ్ముతాను చెప్పు? మర్యాదగా నువ్వు వసూలు చేసిన దాంట్లో నాకు వాటా ఇచ్చాయి. లేదంటే నువ్వెక్కడికెళ్ళా డ్రామా ఆడావో, ఏ లొకేషన్స్ తిరిగావో ఎట్టే చెప్పేసేవాళ్ళు నా దగ్గరున్నారు. సింపుల్గా తెలుసుకోగలను. హలో బ్రో, నేను ఎవరిని బుట్లో పడేస్తే నీకేంటి? నీకే సంబంధం, నీకెందుకు ఓట ఇవ్వాలి? ఇప్పుడు పాయింట్కి వచ్చావు. ఏంటి సంబంధం అంటే, నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడకుండా నా ఫోన్ కాల్ను అడ్డం పెట్టుకుని అవతలి వాళ్ళకి గాలం వేయడానికి నన్ను వాడుకున్నావు కదా. ఇక్కడ నేను కీ రోల్ ప్లే చేశాను కాబట్టి నా వాటా నాకు ఇవ్వాల్సిందే, అది కూడా 50-50. ఏంటి 50-50? అంత లేదు. 10 వస్తే ఆల్రెడీ అందులో నా గొంతు మీద కత్తి పెట్టిన వాడికి 5 ఎగిరిపోయాయి, మిగిలింది 5. అందులో చిల్లరప్పులోళ్ళకి 2 ఎగిరిపోతే మిగిలేది 3. మరి నా మెయింటెనెన్స్ నువ్వు చూసుకుంటావో చెప్పు? ఏంటి బుచ్చి, 10 నొక్కేసి పనికి మాలిన లెక్కలు చెప్పి 3 మిగిలించి అందులో వాటా పంచుతావా? సమస్యే లేదు, కనీసం నాకు 5లోనన్నా వాటా పంచాల్సిందే. లేదంటే చెప్పు, నేను నొక్కాల్సిన చోట నొక్కేస్తా. అవసరం లేదు, ఆవేశపడకు. నేను ఇంకా సిటీకి రాలేదు, వచ్చాక కలిసి మాట్లాడుకుందాం. అలా రా దారికి, తొందరగా వచ్చేయ్. రాగానే చెప్పు. నాతోనే గేమ్స్ ఆడుతున్నాడు. శ్రీవల్లి, తీసుకోండి. ఆ అబ్బాయి ఇంట్లో ఉన్నాడా శ్రీవల్లి? ఎవరండి? ఎవరంటావంటే, ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్పడానికి వచ్చాడు కదా, అదే మన ఇంట్లో ఉన్న అబ్బాయి. ఆ అబ్బాయా? అతనే. పొలాల దగ్గరికి వెళ్లి రైతులతో మాట్లాడతానని చెప్పాడు. ఎవరినీ కలవలేదంట. ఏమైందో? నేను మీ పెద్దమ్మాయి సాధన భర్తని. సాధనని బ్రతికించుకోవడం గురించి ఎన్నడూ ఎవరిని మోసం చేయని నేను మామగారికి అబద్ధం చెప్పి మోసం చేసి ఈ ఇంట్లోకి రావాల్సి వచ్చింది. అలాగే అత్తయ్య గారు, అవతల ఆపరేషన్కి లేట్ అవుతుంది. వెళ్ళండి బాబు, త్వరగా వెళ్ళండి. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఆ అబ్బాయి ఇంట్లో లేడు కదండి, వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయాడా? అలా ఎలా వెళ్ళిపోతాడు అతను? ఏమోనండి, పొలాల దగ్గరకని చెప్పి బయలుదేరి గుమ్మం దాటాడో లేదో, ఏదో ఫోన్ వచ్చింది. వాళ్ళకెవరికో ఆపద వచ్చినట్టు తన మాటల్లో నాకు అర్థమైంది. అవునా? వెంటనే వెనక్కి వచ్చి తన లగేజ్ తీసుకుని వెళ్ళిపోయాడండి. అయ్యో, అలాగా? మరిప్పుడెలా? ఆర్గానిక్ వ్యవసాయం గురించి ఆ అబ్బాయి చెప్పిన పద్ధతి, పాయింట్ మన ఊరి రైతులకు బాగా ఉపయోగపడతాయి, అందరూ బాగుపడతారు అనిపించింది. ఒకవేళ తనకేదైనా అత్యవసరమై వెళ్ళినా కుదిరినప్పుడు వచ్చి వెళ్ళమని చెప్పడానికి తన ఫోన్ నంబర్ కూడా తీసుకోలేదే. ఇప్పుడెలా?
నంబర్ ఎవరికైనా ఇచ్చాడా? ఉంది, కానీ చెప్పలేనండి. ఎందుకంటే ఆ అబ్బాయి ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్పేవాడు కాదు. మన అల్లుడు, మన సాధన భర్త, మన సాధన చావు బతుకుల్లో. శ్రీవల్లి, నంబరుందా అని అడుగు